मुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ नमो भगवते। ॐ नमो भगवते। ॐ नमो भगवते। అందరికీ నమస్కారం. మనం శ్రీ అరవిందుల ఎస్సేస్ ఆన్ ద గీత దాన్ని చదువుతున్నాం. ఇవాళ శ్రీకృష్ణుడు తనెవరో అర్జునుడికి చెప్తున్నాడు. ఆయన అర్జునుడికి ఎలాంటి జ్ఞానం ఇస్తున్నాడంటే, అర్జునుడు చేయబోయేటువంటి కర్మకి ఎట్లా దాన్ని అర్థం చేసుకొని, దైవతత్వాన్ని అర్థం చేసుకుని కర్మ చేయటం ఎట్లా. మనకు అందుకనే గీత సాధనా గ్రంథమైంది. మనం కూడా మన పనులన్నిటినీ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి జ్ఞానంతో చేయగలుగుతాం. అందుకని భగవద్గీత కర్మయోగం మీద చాలా గట్టిగా నొక్కి చెప్పింది. కర్మలు చేయవలసిందే, కర్మలు మానటానికి వీల్లేదు, అకర్మ కంటే కర్మ చాలా శ్రేష్టమైంది అని ప్రతి చోట శ్రీకృష్ణుడు కర్మ చేయటం అనేది తప్పనిసరి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి కర్మలు మానుకోవటం వల్ల మోక్షం రాదనేటువంటి ఒక భావనని ఆయన దూరం చేశాడు. కర్మలని యోగంగా చేయటం వల్ల కూడా మోక్షం వస్తుంది అని చెప్పాడు. కర్మలని యోగంగా చేస్తే నన్ను చేరతావు అని చెప్పాడు. ఆత్మస్థితుడైనటువంటి వాడు నిర్వికారమైనటువంటి బ్రహ్మని పొందితే పురుషోత్తముణ్ణి అనుభవంలోకి తెచ్చుకుని తన కర్మనంతటినీ కూడా నిష్కామ కర్మగా, యజ్ఞ సమర్పణగా, పరమమైనటువంటి ప్రేమతో, భక్తితో పరమాత్మ అంటే ఇక్కడ పురుషోత్తముడు, అది నిర్వికారమైనటువంటి బ్రహ్మ కాదు, పురుషోత్తముడు, అత్యున్నతమైనటువంటి చైతన్యం, పరాప్రకృతి కలిగినటువంటి వాడు. ఆయనకి మన కర్మలన్నింటినీ కూడా సమర్పిస్తాం. ఆ పురుషోత్తమ జ్ఞానంతో యుద్ధ కర్మ చేయొచ్చు, అతి సాధారణ కర్మ కూడా చేయొచ్చు. ఏ కర్మ చేసినా మోక్షం వస్తుంది. ఇది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి అత్యంత మహనీయమైన సందేశం. ప్రపంచంలో జీవిస్తున్న మనకి కర్మలలో మునిగిపోయామే, అజ్ఞానంలో కూరుకుపోయామే, మనకి ఎట్లా ముక్తి అని బాధపడుతూ ఉంటాం. కానీ శ్రీకృష్ణుడు అన్నాడు, అటువంటి బాధే అవసరం లేదు. అందుకని కర్మలని యోగంతో చేసేటువంటి పద్ధతిని గురించి ఆయన చెప్తూ, అలా నిష్కామ కర్మగా సమత్వంతో కర్మ చేయటం ప్రారంభించి ఒక యజ్ఞ సమర్పణగా యజ్ఞేశ్వరుడైన పురుషోత్తముడికి సమర్పిస్తే అది
మోక్షానికి అర్హమైనటువంటి కర్మ అవుతుంది. అలా చేసినటువంటి కర్మ మనని జ్ఞానంలోకి తీసుకెడుతుంది. జ్ఞానంతో కర్మ చేయాలి. కర్మలు సాత్విక భావంతో అత్యున్నతమైన మన సాత్విక భావానికి తెలిసినంత ఉత్తమంగా కర్మ చేసినా అది దైవం కోరుకున్న కర్మ కాదు. సాత్విక భావాన్ని కూడా దాటి త్రిగుణాతీత స్థితి పొందాలి అన్నాడు. త్రిగుణాలని దాటి వెళ్ళిపోవాలి. అప్పుడు పరాప్రకృతి దగ్గరికి వెళతాం, దైవ ప్రకృతి దగ్గరికి వెళతాం. ఆ జ్ఞానం కలుగుతుంది. విశ్వవ్యాప్తంగా దైవమే ఉన్నాడు, సర్వము ఆయన పరాప్రకృతితో నిర్వహిస్తున్నాడు అన్న జ్ఞానం నిష్కామ కర్మ సమత్వంతో కర్మ చేస్తున్నప్పుడు ఈ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే కర్మ చేస్తూ ఉంటాం, జ్ఞానంతో కర్మ చేస్తాం. జ్ఞానం అంటే సర్వంలో దైవం ఉన్నాడు, ఆయనకి కోసం నేను కర్మ చేస్తున్నాను అనేటువంటి జ్ఞానం పరమాత్మ చెప్తున్నటువంటి జ్ఞానం. ఇప్పుడు మూడవ అడుగుగా భక్తి కూడా వచ్చి అందులో చేరుతుంది. ఎవరికి నేను ఈ సమర్పణ చేస్తున్నాను? మొట్టమొదట ప్రారంభంలో యజ్ఞేశ్వరుడికి చేస్తున్నాను అన్న భావన వచ్చింది. పోను పోను ఎటువంటి భావన సాధకుడికి కలుగుతుందంటే నేను పురుషోత్తముడైనటువంటి పరమాత్మకి నేను నా కర్మలన్నింటినీ సమర్పణ చేస్తున్నాను. ఎందుకంటే విశ్వమంతా ఆయనే కర్మ చేస్తున్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో విశ్వంలో కర్మ చేస్తున్నాడు కనుక ఆయన సంకల్పం ఏమిటో నాకు తెలుస్తుంది, సాధకుడికి తెలుస్తుంది. తెలిసినప్పుడు అత్యంత ప్రేమ కలుగుతుంది దైవం మీద. కలిగి భక్తిభావంతో సమర్పణగా కర్మ జ్ఞాన భక్తి యోగాల సమ్మిళితంగా కర్మ చేస్తాడు. శిఖరాగ్రానికి వెళ్ళిపోయాడు సాధకుడు. ఇప్పుడు అతని కర్మ కేవలం కర్మ కాదు, కేవలం జ్ఞానకర్మ కాదు, భక్తి కూడా చేరి భక్తి జ్ఞానాలతో వెనక్కి తిరిగి కర్మ దగ్గరికి వచ్చాడు. అందుకని కర్మ చేస్తూ భక్తి వైపుకి వెళ్ళాం, శిఖరం ఎక్కాం. భక్తి శిఖరానికి చేరుకున్నాక ఆ భక్తి జ్ఞానంతో కర్మ చేయటం మొదలుపెట్టినప్పుడు మొదట్లో మనం నిష్కామంగా సమత్వంతో కర్మ చేశామే, ఆ కర్మ కంటే మహనీయమైన కర్మ అయిపోయింది ఇప్పుడు మనది, భక్తి జ్ఞానం కలిసినప్పుడు. ఇది శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి యోగ పద్ధతి. ఈ మూడు కలిసినటువంటి కర్మయోగం మోక్షానికి తీసుకువెళుతుంది, ఏమీ భయం లేదు అన్నాడు. ఇప్పుడు దైవం అంటే ఏమిటో అర్జునుడికి ఆయన చెప్తున్నాడు. దైవం అంటే ఎవరు? రకరకాలైనటువంటి భావనలు ఉన్నాయి. ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క శిఖరాన్ని అధిరోహించినప్పుడు ఒక్కొక్క అనుభవం కలిగితే ఆ అనుభవమే దైవం అన్నటువంటి భావన అనుభవం కలుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటిది సమగ్రమైన దైవాన్ని తెలుసుకో అన్నాడు. అది ఎట్లా? జ్ఞానం విజ్ఞానం అనేవి రెండు మాటలు శ్రీకృష్ణుడు ఆయన వాడాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్తతమో మతః. తన భక్తుడు ఎట్లా ఉంటాడో చెప్తున్నాడు. ఇందాక ఇప్పుడే అనుకున్నాం, భక్తితో కర్మ చెయ్యటం. ఆ భక్తి అనేది ఏమిటి? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఆయన. అదేంటంటే సమస్త యోగులలో శ్రేష్ఠుడైనటువంటి యోగి ఎవరు అంటే మద్గతేన అంతరాత్మన, అంతరాత్మలో నన్ను పొందినవాడు. మన అంతరాత్మలో మనం ఎవరిని అనుభవంలోకి తెచ్చుకోవాలి? నన్ను అన్నాడు. ఈ నన్ను ఎవరో ముందు చెప్తాడు, నన్ను తెచ్చుకోవాలి అన్నాడు. తర్వాత శ్రద్ధావాన్ భజతే యోమాం, అత్యంత భక్తితో. భక్తికి ప్రేమకి తేడా లేదు, రెండు మాటలు. ప్రేమ నిజానికి ఆ ప్రేమ, అత్యంత ప్రేమతో దైవాన్ని మనం మన హృదయాలలో అనుభవంలోకి తెచ్చుకోవాలి. సమేయుక్త తమో మతః, అట్లా నన్ను అంతరాత్మలో పొందినవాడు, శ్రద్ధావంతుడైనటువంటి వాడు, నా యోగులలో శ్రేష్ఠుడు అని నా మతం. మతం అంటే ఇప్పుడు మనం అనుకున్న మతం కాదు.
అసలు ఇప్పుడు అనుకుంటున్నవేవి మనకి నిజమైనటువంటి పదాలు కావు, ఆ అర్థాలు కానే కావు. అందుకని అని నా అభిప్రాయం, నా సిద్ధాంతం అర్జున అని భక్తుడు ఎట్లా ఉండాలో ఆయన చెప్తున్నాడు. చెప్పిన తర్వాత మనం ఇవన్నీ శ్రీ అరవిందుల యొక్క ఇంటర్ప్రిటేషన్ చెప్పుకుంటున్నాం, శ్రీ అరవిందుల యొక్క వ్యాఖ్యానమే మనం చెప్పుకుంటున్నాం. అది మనం మనసులో ఉంచుకోవాలి. సో భగవంతుణ్ణి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానంలో భక్తికి ఉత్తమమైన స్థానం ఉండాలట. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, భక్తికి ఉత్తమమైన స్థానం. భక్తి అనగానే ఎక్కడ లేని సంతోషం మనకు వస్తుంది. ఓ నేను భక్తులను, ఏదో భక్తుడిని అంటే జెండర్ కానే కాదు, ఏదో మరి అనాలి కాబట్టి భక్తురాల్ని, భక్తుణ్ణి, మాకు తెలుసు భక్తి ఏమిటో అని మనలో ఉన్నటువంటి మనస్సు, అహం ఎగిరి గంతులేస్తూ ఉంటాయి. ఇంతేనా భక్తేనా, నాకు బాగా వచ్చు భక్తి ఏమిటో. దీనికి తెలిసిందేమిటి, బాహ్యంలో ఎట్లాంటివి అనుసరించాలనే తప్ప అంతరంగంలో భక్తి ఏమిటో మన అహానికి కానీ మన మనస్సుకి కానీ తెలియదు. బాహ్యం. అందుకే అర్జునుడు అడిగాడు మొదట్లో 2వ అధ్యాయంలో కృష్ణుణ్ణి, కృష్ణ సమత్వంతో ఉన్నవాడంటే ఎట్లా ఉంటాడు, ఎలా కూర్చుంటాడు, ఎట్లా నిలబడతాడు, బాహ్య చిహ్నాలు అడిగాడు ఆయన. బాహ్య చిహ్నాలు ఏమీ ఉండవు. మనకు మళ్ళీ కుర్చీలో కూర్చున్నవాడు కూడా మహనీయమైనటువంటి యోగి అవ్వవచ్చు. మనలాగే అతి సాధారణమైన జీవితం గడుపుతున్నవాడు మహాయోగి, భగవంతునికి ప్రియమైన భక్తుడు కూడా కావచ్చు. కాబట్టి సమగ్రమైనటువంటి ఒక జ్ఞానంలో భక్తికి ఉన్నతమైనటువంటిది ఉంది. భక్తి అంటే ఏమిటి పైన చెప్పాడు, మన హృదయంలో పురుషోత్తముణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవటం, అది జరిగితే భక్తి. రెండవది ఆయన పట్ల శ్రద్ధ కలిగి ఉండడం. శ్రద్ధ మనకి లేదా? మనకంటే శ్రద్ధ గలవాళ్ళు ఉన్నారా? లోపల నుంచి మన అహం అడుగుతుంది. బాగానే చెప్తున్నారు, మనకంటే భక్తులు ఎక్కడున్నారు, శ్రద్ధ గలవాళ్ళు ఎక్కడున్నారు, నిజాయితీగానే అడుగుతుంది. సాత్వికమైనటువంటి స్థితిలో ఉన్నవాడు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు, ఎవరున్నారు ఇంతకంటే, నేను ఎంతో శ్రద్ధగా చేస్తున్నాను. కానీ ఈ శ్రద్ధ పురుషోత్తముడి యొక్క అనుభవాన్ని ఇవ్వలేదు. సాత్విక స్థితిలో కూడా మనకున్నటువంటి ఉత్తమమైన శ్రద్ధ, నీతితో కూడినటువంటి ప్రవర్తన, ఇవి కూడా మనకి పురుషోత్తమ అనుభవాన్ని ఇవ్వలేవు. సంపూర్ణమైనటువంటి భక్తి ఎలా ఉంటుందంటే అది అంతరంగ సంబంధం. భక్తి బయటికి కనపడదు. ఎందుకని? అంతరంగంలో మనం భక్తితో పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకుంటే మన జీవితం ఆయన సంకల్పం ఎలా ఉందో అలాగ కర్మలు చేస్తాం. అప్పుడు కూడా మనం చేసే పనులకి, అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులకి ఏం తేడా కనపడదు. మనం కూడా ఇలాగే కూర్చుంటాం, వాళ్ళు పక్కన కూర్చుంటారు. అంటే మనం ఏదో జ్ఞానులం అయిపోయామని కాదు, ఊరికే ఉదాహరణకి చెప్పటం అంతే. అందుకని యోగంలో పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు మనకి మళ్ళీ ఉంటాడు. అంతరంగానికి సంబంధించింది కానీ బాహ్య చిహ్నాలు అనేవి ఉండనే ఉండవు. అందుకని భగవంతుడికి నాకు మధ్యన ఒక ప్రియమైనటువంటి సంబంధం ఉంది అని అతను ఒక్కడికే తెలుస్తుంది. పక్క వాళ్ళకి ఎందుకు తెలియదు? వాళ్ళు కూడా అంతరంగంలో దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే వాళ్ళ అంతరాత్మ కూడా మన అంతరాత్మని గుర్తించి ఈయన యోగి అని అనుభవంలోకి వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఒక నీచోపమానం చెప్పుకోవాలంటే ఓ దొంగ మరో దొంగని తొందరగా గుర్తుపడతాడు. వీడు దొంగ నాలాగే అని టక్కున గుర్తుపడతాడు. మనమేం గుర్తుపట్టలేము. వాడు సూటు బూటు అన్నీ వేసుకుంటాడు, మనం అనుకుంటాం మామూలుగా మనం అలాంటి వాడే అనుకుంటాం. కానీ ఇంకొక దొంగకి మాత్రం వీడు దొంగే సుమా, వీడు ఎన్నైనా వేసుకొని, వీడు నాలాంటి వాడే. ఎందుకని? ఒక అంతరంగం ఇంకొక అంతరంగంతో కమ్యూనికేట్ చేసేస్తుంది. అందుకని అంతరంగం చాలా ముఖ్యం, కానీ బాహ్య చిహ్నాలు ఏవి కూడా మనకి ముఖ్యం కావు. 7వ అధ్యాయంలో జ్ఞానం విజ్ఞానం అనేటువంటి ఒక మహనీయమైన అధ్యాయం ఉంది. చాలా గొప్ప అధ్యాయం. అందులో జ్ఞానం ఏమిటి, విజ్ఞానం ఏమిటి, 2 మాటలు పరమాత్మ వాడాడు. మయి ఆసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవద్గీత ప్రత్యేకత ఏమిటంటే అత్యంత సంక్షిప్తంగా చెప్పటం. అనుష్టుప్ ఛందస్సులో చెప్పాలి, శ్లోకాలలో చెప్పాలి, ఒక్కొక్కసారి చాలా సంక్షిప్తంగా సంగ్రహంగా ఉంటుంది. అందుకని మనం చదివేటప్పుడు పొరపాటుగా దాన్ని అర్థం చేసుకుంటాం అన్నమాట. అలా సంక్షిప్తత, ఆ క్లిష్టత అందులో ఒక్కొక్కసారి మనకు కనపడుతుంది. ఇందులో కూడా మై ఆసక్త మనాహ పార్థ, పార్థ నా జ్ఞానం అంటే ఎలా ఉంటుంది? మై ఆసక్త మనాహ పార్థ, నాయందు ఆసక్తి కలిగిన మనస్సు కలవాడవై ఉండాలి. తర్వాత యోగం యుంజన్ మదాశ్రయ, నన్ను ఆశ్రయించి యోగం చేయాలి. నా ఇష్టమైన యోగం చేస్తాను కృష్ణ, దీనికి ఫలితమీ అంటే రాదు. నాకు హఠయోగం ఇష్టం, అదే చేస్తా, దీనికి ఫలితం, దానికి ఫలితం ఉంది కానీ భగవానుడు కోరుకున్న ఫలితం లేదు. హఠయోగం మనం సాధిస్తే హాయిగా నీళ్ళ మీద నడవచ్చు, గాలిలో కాసేపు కూర్చోవచ్చు, నీళ్ళ అడుగున ఎంతసేపు అయినా హాయిగా ఉండొచ్చు, ఏం మునిగిపోము, ఊపిరి ఆడుతూనే ఉంటుంది, నీళ్లు మింగవు. కొన్ని సిద్ధులు ఉన్నాయి దానివల్ల శరీరం కూడా అజ్ఞాన చైతన్యం నుంచి ముక్తి పొందుతుంది, దానివల్ల కూడా మోక్షం వస్తుంది. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి పరమమైన ఒక సమర్పణ దానివల్ల ఒక్కదాని వల్ల రాదు. అందుకని నన్ను ఆశ్రయించి యోగం చేయాలి. అలా చేసినట్లయితే ఏం జరుగుతుంది? అసంశయం సమగ్రం మాం, ఇక సంశయం అనేది లేకుండా నన్ను సమగ్రంగా నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి యత్ జ్ఞాత్యాసి తచ్ఛృణు, దీన్ని నేను చెప్తాను నువ్వు విను అని. ఆయన యందే ఆసక్తి ఉండాలి. ఆయన ఎవరు, నన్ను ఎవరు, నేను ఎవరు, మనకి ఈ మూడు కూడా తెలియాల్సి ఉంది. ఇంకా కొంచెం ముందు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ నన్ను ఎవరు, ఆ నేను ఏమిటి. అందుకని నాయందు ఆసక్తి కలిగి నన్ను ఆశ్రయించి, అంటే పరమాత్మ ఇచ్ఛ, తర్వాత పరమాత్మ ఏమి కోరుకుంటున్నాడు, ఆయన భావం, దీని మీద మనం నిలబడి యోగంలో ఉంటాం. యోగం అంటే మనందరికీ తెలుసు, పరమాత్మ చైతన్యంతో మన చైతన్యాన్ని ఏకం చేస్తే ఆయన చైతన్యం ఏమిటో మనకి తెలిసి, ఆయన ఇచ్ఛ ఏమిటో మనకి తెలిసి, దాని ప్రకారం మనం కర్మ, ఆయన ఏ కర్మ చేయమంటే అది చేస్తుంటే మనం ఆయన చైతన్యాన్ని గ్రహించినట్లు అవుతుంది. అందుకని ఇట్లా యోగం చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పి తర్వాత చెప్తున్నాడు, ఇలా చేస్తే ఏం జరుగుతుంది? సంశయం లేకుండా నన్ను సమగ్రంగా తెలుసుకుంటావు అన్నాడు. ఈ సమగ్రంగా తెలుసుకోవటం ఏమిటి? తర్వాత శ్లోకంలో ఆయన చెప్తున్నాడు. అదేమిటంటే జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్షామ్యశేషతః యత్ జ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అదేంటంటే ఏది విడిచిపెట్టడం కానీ మిగిలిపోవడం కానీ లేకుండా సమగ్రంగా నేను చెప్తాను. దాన్ని గనక నువ్వు తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినదంటూ ఏది ఉండదు. ఇంకా నేను చెప్పేది తెలుసుకుంటే ఇక తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. అంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను అని అన్నాడు. అది 2 మాటలు చెప్పాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం, జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని ఇస్తాను అని. ఏమిటి జ్ఞానంతో ఉన్న విజ్ఞానం ఏమిటి? పూర్వ వ్యాఖ్యానాలు మనం చూసినట్లయితే దాదాపుగా అన్ని వ్యాఖ్యానాలు కూడా జ్ఞానమన్నా విజ్ఞానమన్నా ఒకటిగానే అవి అర్థం చెప్పే. జ్ఞానమన్నా విజ్ఞానమన్నా పరమాత్మ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవటం, నిర్వికార బ్రహ్మ జ్ఞానం అనే అర్థం చెప్పాడు. ఒకవేళ అదే సరి అయినదైనట్లయితే పరమాత్మ 2 మాటలు ఎందుకు వాడాడు? ఆయన ఒకటే మాట వాడలేడా? పునరుక్తి అంటాం. ఒకటే మాటని 2 సార్లు వాడితే పునరుక్తి అంటాం. కావ్యంలో పునరుక్తి అనేది దోషం. ఒకే మాట 2 సార్లు 10 సార్లు అట వాడకూడదు అనమాట, పాండిత్యం లేనట్టు. మరి పరమాత్మ ఆయనకి తెలీదా 2 మాటలు ఆయన ఎందుకు వాడాడు? ఇక్కడ శ్రీ అరవిందులు చెప్తున్నారు జ్ఞానం విజ్ఞానం అంటే ఎట్లా చెప్పారు శ్రీ అరవిందులకి? మొత్తం బోధ అంతా చూస్తూ ఉంటే
మొదటి నుంచి చివరి దాకా శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బోధ చూస్తుంటే మనకి ఇది అర్థమవుతుంది. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం చదివేసుకుని అందులో చెప్పింది మాత్రమే మనం గుర్తుపెట్టుకుని వెనక అధ్యాయాలు ముందు అధ్యాయాలు కూడా మనం మరిచిపోవటమో లేకపోతే వాటి మీద మన దృష్టి పూర్తిగా పడకపోవటమో చేస్తే కష్టంగా ఉంటుంది. గీతలో ఉన్నటువంటి ఇంకొక సంక్లిష్టత ఇదే. ఒక్కొక్కసారి సత్యం ఇక్కడ చెప్పి ముందుకి చాలా వెళ్ళిపోయి అక్కడ చెప్పిన సత్యాన్ని వెనకటి దాంతో శ్రీకృష్ణ పరమాత్మ అన్వయం చేస్తుంటాడు. కష్టం మామూలుగా దాన్ని తెలుసుకోవాలంటే. అందుకని భగవద్గీతలో ఆయన బోధ అంతా కూడా దేని మీద నొక్కి చెప్తున్నాడు అంటే కర్మ చేయవలసిందే అని చెప్తున్నాడు. అదే కదా చిట్ట చివరికి అర్జునుణ్ణి కర్మకి పురికొల్పాడు. ఆ కర్మ ఎవరు సంకల్పించారు? అర్జునుడేం సంకల్పించాల. భౌతికంగా మనకు కనపడే దృశ్యాలు మనం సంకల్పించినట్లు కాదు. మనని దేవతాశక్తులు ఆసురీ శక్తులు ఆవహించి వాటి సంకల్పం కోసం మనం ఉపయోగించుకుంటుంది. అది మన అహానికి తెలియదు. అహం అంటే ప్రత్యేకతా చైతన్యం, సెపరేటివ్ కాన్షియస్నెస్. అహం ఏ అహం అది ఏ వ్యక్తిలో ఉన్న అహం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అహంగా పనిచేస్తుంది. దానికి తెలియదు. అందుకని ఎవరు సంకల్పించారు ఈ కురుక్షేత్ర మహాయుద్ధాన్నంతా? శ్రీకృష్ణుడు సంకల్పించాడు. ఎందుకు సంకల్పించాడో ఆయనకి మాత్రమే తెలుసు. పాండవులకి రాజ్యం తీసుకురావడానికి సంకల్పించాడా? అదేం లేదు. ఆయన అలా అయితే అర్జునుడికి చెప్పేవాడు, నువ్వే గెలుస్తావు, పాండవులే గెలుస్తారు అని చెప్పేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో అవేం చెప్పలేదే ఆయన. ఓటమి అయితే నువ్వు గనక వీరమరణం పొందితే స్వర్గం వస్తుంది, రాజ్యం గెలుస్తా, ఒకవేళ యుద్ధం గెలిస్తే రాజ్యం వస్తుంది, కాబట్టి ఏదైనా లాభమే చెయ్యి అన్నాడు తప్ప నువ్వు గెలుస్తావు అర్జున, పద నీకే వస్తుంది రాజ్యం అని చెప్పలా. అంటే ఏమిటనమాట? ఫలితం అనేది అహం ఆశించేటువంటి ఫలితం మనకు అనవసరం. భగవంతుని సంకల్పం ఆయన ఎందుకు చేయమన్నాడో తెలుసుకుని కర్మ చేయటం అవసరం. అందుకని దానికోసం మనం దైవం యొక్క జ్ఞానం విజ్ఞానం అనేటువంటి మాటలు సమగ్ర దైవం ఏమిటో తెలుసుకోవాలి. జ్ఞానం ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే శ్రీ అరవిందులకి ఎలా తెలిసింది ఈ బోధ అంటే, ఈ బోధ అంతా చూస్తూ ఉంటే చిట్ట చివరికి కర్మకి పురికొల్పటం అనేది జరిగింది గనక దాని దృష్టి నుంచి మనం చూసినప్పుడు ప్రతి అధ్యాయంలో కూడా జ్ఞానంతో భక్తితో కూడిన కర్మయోగం ఎలా చెయ్యాలన్నదే పరమాత్మ చెప్తూ, పరమాత్మ సమగ్ర దైవం అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, ఇదంతా కూడా తెలిస్తే మనం ఆయనకి సమర్పణ చేసుకుని పని చేయగలుగుతాం. ఇదంతా కూడా జ్ఞానం అవుతుంది. ఈ సమగ్ర జ్ఞానాన్ని శ్రీ అరవిందులు ఈ బోధని అనుసరించి వారు చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఎసెన్షియల్ నాలెడ్జ్, ప్రధానమైనటువంటి జ్ఞానం. భగవంతుడు ఆత్మ చైతన్య రూపం, ఆయన నిర్వికార రూపం అని చెప్పి ఉండేటువంటి అనుభవం ఉందే, అది జ్ఞానం. తెలుసుకోవడం, ఆయన ఆత్మ చైతన్యంగా తెలుసుకుంటే జ్ఞానం, ఎసెన్షియల్ నాలెడ్జ్. ఇప్పుడు విజ్ఞానం అని శ్రీ అరవిందులు వాడుతున్నారు. విజ్ఞానం అంటే విశ్వంలో ఉన్నటువంటి రూపాలు, విశ్వంలో వచ్చినటువంటి నానాత్వం. మన సంప్రదాయ వేదాంతంలో నానాత్వం అనే మాట వాడతాం. బహుళం, నానాత్వం అంటే మల్టిపుల్ అని అంటాం. అనేకమైన ఏకంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అనేకంగా అవ్వాలి అనుకుందని ఉపనిషత్తు చెప్తోంది, మనకు తెలుసు. అనేకం నేను కావాలి అని ఆత్మ అనుకున్నప్పుడు విశ్వం వచ్చింది. ఈ విశ్వంలో అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి, అభివ్యక్తులు ఉన్నాయి, రకరకాల గుణాలతో కూడినటువంటి ప్రపంచం. ఈ వీటి సంగతి కూడా మనకి తెలిస్తే విజ్ఞానం. కానీ ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యానికి ప్రతిబంధకమయ్యేటువంటి మాయా అనే ఒక భావన గనక ఉంటే అప్పుడు ఇక ఈ విజ్ఞానం అని పరమాత్మ చెప్పిన దానికి మనకి అర్థం కనపడదు. ఎందుకంటే ఈ బోధనంతటినీ చూసినప్పుడు
అందుకని విశ్వంలో వచ్చినటువంటి అభివ్యక్తులు, రూపాలు, గుణాలు ఇవన్నీ కూడా ఏకత్వం యొక్క అభివ్యక్తే ఇదంతా. కాబట్టి ఈ రెండిటినీ తెలుసుకుంటే విజ్ఞానం, జ్ఞానం, ఈ రెండిటినీ కూడా జ్ఞానంతో కూడిన విజ్ఞానం చెప్తా. జ్ఞానంతో కూడిన విజ్ఞానం చెప్తాను. జ్ఞానం ఎసెన్షియల్ నాలెడ్జ్, విజ్ఞానం మేనిఫెస్టేషన్, ఏకత్వం యొక్క మేనిఫెస్టేషన్, ఇన్ని రూపాలు, ఇదంతా విజ్ఞానం. ఇదంతా ఎట్లా వచ్చింది? ఈ నానాత్వం, విశ్వం ఎందుకు వచ్చింది? దీని ప్రయోజనం ఏమిటి? ఇదంతా తెలిస్తే విజ్ఞానం. ఇప్పుడు ఎసెన్షియల్ నాలెడ్జ్, ఈ విజ్ఞానం మేనిఫెస్టేషను సంబంధించినటువంటి జ్ఞానం తెలిస్తే ఈ రెండూ కలిపితే సమగ్ర జ్ఞానం అయింది. ఏదో ఒకటి తెలుసుకున్నా లాభం లేదు. విశ్వంలో సర్వము వాసుదేవుడే అని కదా శ్రీకృష్ణుడు చెప్పాడు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అటువంటి మహాత్ముడు దుర్లభుడు, సర్వం వాసుదేవుడే అని చెప్తున్నాడు. అంటే విశ్వంలో ఉన్న వాసుదేవ తత్వాన్ని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ వాసుదేవ తత్వంకి పైన ఉన్నటువంటి పరమాత్మ, ఆయనే పురుషోత్తముడు, ఆయన గురించి మనకు తెలియాలి. ఆయనే ఏకత్వం, ఆత్మ చైతన్యం అని కూడా మనకి తెలియాలి. కాబట్టి జ్ఞానము, విజ్ఞానము రెండూ తెలిస్తే సమగ్ర జ్ఞానం అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఆ తర్వాత తత్వతః తెలుసుకోవాలి నన్ను అన్నాడు పరమాత్మ. కంటిన్యూయేషన్ ఇదంతా. సో జ్ఞానం, విజ్ఞానం రెండూ తెలుసుకుంటే సమగ్ర జ్ఞానం. ఇది మనకు గుర్తు ఉండాలి. ఆ తర్వాత తత్వతః నన్ను తెలుసుకోవాలి అర్జున, నువ్వు దివ్య కర్మ చేయాలంటే. ఇప్పుడు అర్జునుడు చేయబోయే యుద్ధం ఏమిటి? మామూలుగా అతను ఇదివరకు చేసిన యుద్ధాలు కావు. ఆ చైతన్యం కాదు ఇప్పుడు అర్జునుడికి కావాల్సింది. పూర్వం చాలా యుద్ధాలు చేశాడు, బోర్డంతా గెలుచుకొచ్చాడు. ఆ యుద్ధాలు చేసినప్పటి చైతన్యం కాదు ఇప్పుడు అర్జునుడికి కావాల్సింది. శ్రీకృష్ణ పరమాత్మ కోరుతున్నది వేరైనటువంటి చైతన్యంతో నువ్వు ఈ పని చేయాలని కోరుతున్నాడు. ఆ చైతన్యం కావడానికి ఏమేమి తెలియాలో అవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది చెప్పిన తర్వాత తత్వతః నన్ను తెలుసుకోవాలి అర్జున, యోగంగా యుద్ధం చేయాలంటే తత్వతః తెలుసుకోవడం ఏమిటి? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. చిట్ట చివరి చెప్పాడు. తత్వతః అనే మాట చివరికి తీసుకొచ్చాడు. అది మనుష్యాణం సహస్రేషు, మనం వినే ఉన్నాం ఈ శ్లోకం కూడా. వేలాది మంది జనులలో వాళ్ళు ఎలా ఉంటాడు? కశ్చిత్ యతతి సిద్ధయే, సిద్ధుడైన వాడు ఎవడో ఒకడు ఉంటాడు. అటువంటి కొద్దిమంది సిద్ధులలో కూడా ఎలాంటి వాడు? నన్ను తత్వతః తెలుసుకునేవాడు అరుదు అన్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. అటువంటి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సిద్ధులలో కూడా నన్ను తత్వతః తెలుసుకునేవాడు అరుదు అన్నాడు. సిద్ధి అంటే ఏమిటి? సిద్ధుడు అంటే ఎవరు? మనం విన్నటువంటి వ్యాఖ్యానాలలో సిద్ధి అంటే మోక్షం, సిద్ధుడు అంటే మోక్షం కోసం సాధన చేసేవాడు, ఇదే విన్నాం. కానీ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి బోధలో చూసినట్లయితే శ్రీ అరవిందులు ఆయన ఏం వ్యాఖ్యానం చేశారంటే సిద్ధి అంటే పరిపూర్ణత, సిద్ధుడు పరిపూర్ణత కోసం ప్రయత్నించేవాడు. ఇదేమిటిది? మనం చాలా కాలం నుంచి మోక్షం 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 అనే వినున్నాం. ఏది చెప్పినా కూడా భగవద్గీత మొత్తం ప్రతి పదం మోక్షం అనే అర్థంలో తప్ప మనకి విడిగా మనం చూడాల, వినల. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని చెప్తున్నాడు. మనం ఎప్పుడూ అదే గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తున్నాడు? చిట్ట చివరికి చూడాలి. మనం చిన్నప్పుడు మనం నవలలు చదివేటప్పుడు మొదట మొదలుపెట్టాక చివరి పేజీ దాకా వరుసగా చదివేవాళ్ళం కాము. చివరికి ఏమవుతుందో, ఏం చేస్తాడో హీరోని ఏం చేస్తుందో, వీళ్ళ అమ్మ ఏమన్నా బయటికి వెళ్ళగొట్టిందా, లేకపోతే వాళ్ళ అన్నయ్య రమ్మన్నాడా, ఆగలేం.
చిట్ట చివర ముగింపు చూసి అమ్మయ్య బాగానే ఉంది, అయితే అంతా కలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నిదానంగా అన్నీ చదువుకుంటాం, మధ్య మధ్యలో ఏం జరిగినా కూడా పర్వాలేదు అని అనుకుంటాం. అట్లా మామూలు విషయాల్లో అయితే అది గమ్మత్తుగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడి బోధలో, గీతోపదేశంలో ఎట్లా మొదలైంది, ఎలాగా ముగిసింది గీతా బోధ అనేది గనక మనకి తెలియడం అంటే మన స్మృతిలో లేకపోతే, మనకి మధ్యలో వచ్చేవన్నీ కూడా వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలో మనకి తెలియదు. అందుకని మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వ ప్రిన్సిపల్స్ కూడా ప్రతి వ్యక్తిలో ఉన్నాయి. ఇప్పుడు దైవం ఆయన కూడా విశ్వం అనేటి కలాపాన్ని నిర్వహిస్తున్నాడు. మనం కిందటిసారి కూడా చెప్పుకున్నాం, నేనే అంతా నిర్వహిస్తున్నాను, త్రిలోకాలలో కూడా నాకే పని లేదు, నేను చేయాల్సిన అవసరమూ లేదు, అయినా సరే నేను ప్రపంచం అనేటువంటి కర్మని నిర్వహిస్తున్నాను కదా, నువ్వెందుకు కర్మ చేయవు అర్జున అని అడిగాడు. విశ్వం అనేటువంటి కర్మనంతా కూడా నడుపుతున్నటువంటి వాడు దైవం. ఆయనకు చైతన్యం, కల్పం, ఆయన ఆనందం కోసం ఆయన పనిచేయటం ఇవన్నీ ఉంటే ఆ రూపాన్ని దైవం అంట. కృష్ణుడు దైవం, మరొక రాముడు దైవం. ఎందుకని? వాళ్ళు ఉన్నత చైతన్యం ఒక రూపాన్ని తీసుకుంటారు. యోగంలో, సాంప్రదాయ వేదాంతంలో ప్రకృతి వియోగో మోక్ష అన్నారు. ప్రకృతి నుంచి మనం వియోగం పొందాలి కాబట్టి మనం ఆత్మస్థులం కావాలి, మోక్షం కావాలంటే ప్రకృతితోటి చాలా కష్టం అన్నారు. వాళ్ళు అన్నది లోవర్ నేచర్ గురించి, అపరా ప్రకృతిని గురించి మాట్లాడారు. మరి శ్రీకృష్ణుడు ఇంకొక ప్రకృతి కూడా ఉందని చెప్తున్నాడు ఆయన. అదేమిటి? పరా ప్రకృతి, ఉత్కృష్టమైనటువంటి మీకంటే వేరైనటువంటి ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి జీవభూత, జీవంగా అవతరించింది, ప్రపంచంలో జీవులుగా అవతరించింది. ఎవరు అంటే మనం ఏం చెప్తాం, మనం విన్నదాన్ని బట్టి, మనకు బాగా వింటూ వచ్చాం చిన్నప్పటి నుంచి, ఇది మాయ సృష్టించింది, భగవంతుని మీద తన శక్తిని ఉంచి విశ్వం అనేటువంటి ప్రపంచాన్ని మాయాశక్తి తీసుకొచ్చింది, ఆ మాయాశక్తి అజ్ఞానంలో ఉంచింది, ఇక్కడికి పరమాత్మ చైతన్యం రావడానికి అవకాశం లేదు, కాబట్టి ఈ మాయా ప్రపంచమనే ఈ ప్రకృతిని మనం వదిలిపెట్టాలి అని. ఇప్పుడు శ్రీకృష్ణుడికి ప్రకృతి అవసరం. ఎందుకు అవసరం? ఆయన యుద్ధం చేయించాలి, విశ్వాన్ని పరిపాలన చేయాలి. విశ్వమంతా వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ. మరి ఎప్పుడు తెలుస్తాడు సర్వం వాసుదేవుడని మనకు కూడా? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత జ్ఞానం పొందితే అప్పుడు అర్థమవుతుందిట వాసుదేవ సర్వమితి. శ్రీ అరవిందుల వారికి కూడా మనకు తెలుసుగా, వారు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనకు ఆ అనుభవం కలిగింది, వాసుదేవానుభవం. ఆయన జైలు ముందు ఉన్నటువంటి సెంట్రీ, జైలు ఊచలు, జడ్జి గారు అందరూ ఆయనకి వాసుదేవుడిలాగే కనిపించారు. నీకేం భయం లేదు అన్న వాణి ఆయనకి వినిపించింది. ఆయనకు వినిపించినప్పుడు ఆయన ఇంతే ప్రశాంతతతో ఉన్నారు. వినిపిస్తే ఎవడు ఉండడండి ప్రశాంతంగా? నీకేం భయం లేదు, నేను తెస్తా, నీకు జైలు నుంచి బెయిల్ ఇప్పిస్తా అంటే మనకు భయం ఎందుకు ఉంటుంది? మన లాయర్ వచ్చి మన దగ్గరికి నీకు బెయిల్ ఇప్పిస్తా, నీకు ఏం పర్వాలేదు, హాయిగా భోంచేసి మంచిగా స్పోర్ట్స్ ఆడుకో, ఎందుకురా నాయన బాధపడతావు అంటే భయం ఎందుకు ఉంటుంది? ఏం ఉండదు. కానీ శ్రీ అరవిందుల వారికి మాత్రం అట్లా కాదు. ఆయనకి ఆ అనుభవం కలిగినా లేకపోయినా ఆయన భగవద్గీత పఠిస్తూ వివేకానందుని యొక్క ఆ దివ్య దృశ్యాన్ని ఆయన చూసి, ఆయన 10 రోజుల పాటు వారితో, వివేకానందుడు శ్రీ అరవిందులతో ఉండి ఆయన చేసిన బోధ ఇదంతా కూడా ప్రశాంతంగా ఆయన చేసుకోగలిగాడు. అందుకని ప్రశాంతత కోసం ఎక్కడికో పోవాలి అనుకుంటాం మనం. ఎక్కడ ఇల్లు అంటేనే మనకి ప్రశాంతత లేనిది. వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, టీవీ పెడతారు, రేడియో పెడతాడు, కబుర్లు చెప్పుకుంటా ఒకటా రెండా, మళ్ళీ మధ్యలో బంధువులు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, ఇక ఎక్కడ ప్రశాంతత అనుకుంటారు. కానీ ఈ కల్లోలం నుంచే భగవానుడు మన్ని తన వైపుగా తీసుకువెళ్ళిపోతున్నాడు. ఈ సంఘర్షణ పడుతూ లేస్తూ బాధపడుతూ మనమే ఆగ్రహించుకుంటూ కోపతాపాలతో అయినా ఎటుపోతున్నాం మనం అంటే లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని చెప్పారుగా.
అందుకని లోకాన్నంతా కూడా ఇన్ని బాధల్లో అవతల వైపుకు పోనీయట్లేదట పరమాత్మ, దారిలో పెట్టి నడిపిస్తున్నట్ట. ఇదే సంఘర్షణ, దారిలో పోతూ కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, అయినా ఏ దారిలో పోతున్నాం? దైవం ఏ దారి మనకి పెట్టాడో ఆ దారిలోనే ఈ గోళలన్నీ జరుగుతున్నాయి. అందుకని ఈ గోళలతోటి మనకేం భయం లేదు. ఈ గోళలతోనే రహదారిలోనే వెళ్ళి పడిపోతున్నాం. అందుకని మనకి ఇక్కడ పరాప్రకృతి జీవులుగా అయింది ప్రపంచంలో అని చెప్పి, ఏదం ధార్యతే జగత్, ఈ పరాప్రకృతే విశ్వంగా రూపం ధరించింది అర్జున అన్నాడు. ఇది చెప్పిన తర్వాత మనకి ఏమి స్పష్టపడుతోందంటే, ఏదో ఒక రకంగా ఈ ప్రపంచం దైవంతో సంబంధాన్ని కలిగి ఉంది అని మనకు తెలుస్తోంది. ఎదురుగుండా కనపడకపోయినప్పటికీ దృశ్య స్థితిలో అజ్ఞానమే కనపడుతున్నా, అంతరాలలో ఉన్నతాలలో ఈ ప్రపంచం మాయా మిథ్య కాకుండా దైవంతో ఏదో రకమైన సంబంధంలో ఉంది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో, నా ప్రకృతి పరాప్రకృతి జీవులుగా అయింది అర్జున. కాబట్టి ఈ ప్రపంచం కూడా ఏదో రకంగా దైవంతో సంబంధం కలిగే ఉంది అన్నాడు. ఇప్పుడు 2 రకాలైనటువంటి శ్లోకాలు మనం చూసాం. ఒకటి 8 రకాలైనటువంటి తత్వాలతో ప్రపంచంలో ఆయన పనిచేస్తున్నాడు. రెండవది ఉత్కృష్టమైనటువంటి పరాప్రకృతే జీవులుగా అయింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆత్మ చైతన్యం యొక్క స్వభావమే పరాప్రకృతి. ఆత్మ చైతన్యానికి ప్రకృతి ఉంటుందని మనం వినలా. ఎందుకంటే మనం భగవద్గీతలో కూడా సాంప్రదాయ వేదాంత భావాలే మనం విన్నాం. అసలు శ్రీకృష్ణుడు అక్కడ ఏమి చెప్తున్నాడనేది ఎక్కువ పరిశీలన మనం చేయటల్లా. మనకి ఏతావాత మొత్తం భగవద్గీత అంతా ఏమిటి అంటే ఏమీ లేదండి, మోక్షం పొందమంటున్నాడు. ఒకటే ఒక మాట, మోక్షం అంతా. అందుకే చచ్చిపోయినప్పుడు కూడా ఇవే పెడతాం, వాళ్ళకి మోక్షం వస్తుంది. వాళ్ళ చెవులో కూడా నారాయణ నారాయణ అంటాం. చైతన్యం వెళ్ళిపోయింది. ఎవరి కోసం అంటున్నాం? ఏదో బాగుపడతాడు, వాడు మంచి లోకాలకు వెళ్తాడు అని. ఓ వ్యాపారి చివరి క్షణం దాకా కూడా నానా లోభంతో వ్యాపారంలో గడిపేట. వాడు చచ్చిపోతున్నాడు. చచ్చిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నట్టు వీడు ఒక్క పుణ్యము చేయలేదు, వీడిని నారాయణ అనిపిద్దాం, అనిపిస్తే వాడు వైకుంఠానికి పోతాడు అనుకున్నారు. అనుకుని నారాయణ నారాయణ అని అంటే అంటున్నట్టు. ఏమి వినిపిస్తుంది మనకు అపస్మారక స్థితిలో? మనకి ఎవరికి ఏమీ అర్థం కాదు. అంటున్నట్ట. నారాయణ నారాయణ అని వీళ్ళు అంటున్నారు. ఇంకా ఇంకా దిగజారుతోంది వ్యవహారం. వాళ్ళు అనుకున్నారట నార వ్యాపారం చేస్తారట, అతను కొబ్బరి పీచు వ్యాపారం. ఆ నార చూపిస్తే నారా అంటాడేమో, ఆ 2 అక్షరాలన్నా పుణ్యం వస్తుంది వాడికి అని ఆ నార తీసుకొచ్చారు. ఇదేమిటి అన్నారు. వాడు కష్టం మీద సగం తలెత్తి పీచు అని చచ్చిపోయాడు. ఎట్లా ఏటి ఎందుకు పీచు? నార అనొచ్చు కదా, నార వ్యాపారమే. ఆ నార వ్యాపారంలో నార అనేది అనడానికి అనిపించలా. అందుకని మరణ సమయంలో నన్నే కనుక ఉపాసిస్తే, నన్నే తలుచుకుంటే నీకు పుణ్యలోకాలు వస్తాయి, లేకపోతే నా దగ్గరికి చేరతావు అన్నాడు ఆయన శ్రీకృష్ణుడు. కానీ చివరి క్షణంలో మనం అనాలంటే అనగలమా? స్మృతి ఎక్కడికో వెళ్ళిపోతుంది, మనతో ఉండదు. అందుకని చివరి క్షణంలో అనాలంటే జీవితం అంతా కూడా సాధనగా గడపాలి. ఆ స్మృతితోనే ఉంటే చివరి క్షణంలో మనకి ఆ స్మృతి వస్తుంది, దైవ స్మృతి వస్తుంది. మరి అదేంటి భాగవతంలో అజామీళుడి కథ చెప్పారే అంటాం. అజామీళుడు పరమ వ్యసనపరుడు. అసలు అతనికి లేని వ్యసనం లేదు, కొత్త వ్యసనాలు కూడా సృష్టించుకోగలడు, అంతటి వ్యసనపరుడు. అటువంటి వాడు కూడా ఆయన శక్తిని పక్కన పెట్టి చైతన్యాన్ని ముందు పెట్టింది గీత అన్నారు. ఎందుకు అట్లా జరిగింది అంటే, అపరా ప్రకృతిని పరివర్తన చేయటం అనేది గీత లక్ష్యంగా పెట్టుకోవాలి. కాబట్టి పరమాత్మ చైతన్యం మాత్రమే సాంప్రదాయ వేదాంతాన్ని అనుసరించి ఆత్మ చైతన్యాన్ని ముందు పెట్టి ఆ ఆత్మ చైతన్య శక్తిని వెనకనే ఉంచింది, కొనసాగించాలా అని చెప్పారు.
వేలూరి శివరామ శాస్త్రి గారు అని ఆయన గొప్ప పండితులు. శ్రీ అరవిందుల పురుషోత్తమ యోగం మీద ఆయన గొప్ప పుస్తకం రాశారు. ఆయన పురుషోత్తమ యోగం ఏమిటి అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. చాలా గొప్ప గ్రంథం, చిన్న పుస్తకం అంతే. ఆయన ఏమన్నారంటే, శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీతలో ఆత్మ చైతన్యానికి సమర్పణ చేయటం అనేది జరిగింది. ప్రకృతి పరివర్తన అనేది ఒక రహస్యంగా అలా ఉంచబడింది. అది ఒక బీజంలాగా పరివర్తన, పరాప్రకృతి ఉంది, అది విశ్వాన్నంతటినీ కూడా ధరించింది, జీవులుగా అయింది, తర్వాత ఆ పరాప్రకృతే నడుపుతోంది అని చెప్పినప్పటికీ కూడా ఈ పరాప్రకృతి అపరాప్రకృతిని పరివర్తన చేయటం అనేది గీత ప్రధాన లక్ష్యంగా పెట్టుకోలేదు. ఒక విత్తనంలాగా అలా పరాప్రకృతిని గురించి చెప్పి వదిలింది అని గీతలో శ్రీకృష్ణుడు వేసినటువంటి పరాప్రకృతి అనే విత్తనం శ్రీ అరవిందుల యొక్క ఆయన తత్వచింతనలో ఆ పరాప్రకృతి విత్తనం మొలకెత్తి పెద్ద వృక్షమై ప్రపంచంలో ఉండే అపరాప్రకృతిని ఎలా పరివర్తన చేయాలనేది శ్రీ అరవిందుల దాంట్లో వచ్చింది. అంటే గీత ఎక్కడ ఆపిందో శ్రీ అరవిందుల యొక్క తత్వచింతన అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇలా అనొచ్చా మనం? శ్రీకృష్ణుడికి తెలియంది ఇంకోళ్ళకి తెలిసింది ఉంటుందా అంటే శ్రీ అరవిందులు చెప్పారు. వచ్చే వారం ఆ కొటేషన్ చూద్దాం. శ్రీ అరవిందులు అన్నారు, లోకమంతా ఏమన్నా అనుకోనియండి, శ్రీకృష్ణుడు చెప్పింది చెప్పలేడా, అరవిందుల వారు వచ్చి చెప్పారా, ఈయనేనా చెప్పగలవాడు అని